రైట్. ఇటు అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వైన్స్ చాలా క్లియర్గా ఇరాన్ ఏమైనా గేములు ఆడితే మాత్రం మేము ఊరుకోము, వాళ్ళు నెగోషియేషన్ ఇటు పీస్ టాక్స్ కోసం వాళ్ళు సపోర్ట్ చేస్తే మేము కూడా సపోర్ట్ చేయడానికి ఉన్నాం, యుద్ధాన్ని ఆపడానికి, అంతేకాని మాతో గేమ్స్ ఆడితే మాత్రం ఊరుకునేదే లేదు. ఏదైతే ఒక టీం ఇస్లామాబాద్కి వెళ్తున్నామో ఆ టీం అందరం కూడా అంత చవటలేం కాదు అంటూ కూడా జేడీ వాన్స్ గట్టి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశాడు. సో మొత్తం మీద దాని తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి ఇటు ఇస్లామాబాద్లో ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయో దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. ఇటు ఇరాన్కి సంబంధించిన ఆఫీషియల్స్ ల్యాండ్ అవ్వడం, వాళ్ళని రిసీవ్ చేసుకుంటే విజువల్స్ని మనం చూస్తున్నాం. ఇటు ప్రైమ్ మినిస్టర్ షాబాజ్ షరీఫ్ అలాగే ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ వీరు ఎయిర్పోర్ట్కి చేరుకొని ఇరానియన్ ఆఫీషియల్స్ని, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ అలాగే ఇరాన్కి సంబంధించిన ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరాగాచి వాళ్ళని రిసీవ్ చేసుకున్న విజువల్స్ని మనం చూస్తున్నాం. వాళ్ళని రిసీవ్ చేసుకొని ఇటు లగ్జరీ హోటల్ సెరీనా అనే హోటల్కి ప్రస్తుతానికి వాళ్ళందరినీ అక్కడ అకామిడేట్ చేస్తున్నారు, అక్కడికి తీసుకెళ్ళిన విజువల్స్ని చూస్తున్నాం. మీటింగ్కి సంబంధించిన విజువల్స్ని కూడా మనం ఇండోర్లో ఏదైతే చర్చలు జరుగుతున్నాయో దానికి సంబంధించిన విజువల్స్ ఇవి ఎక్స్క్లూజివ్, ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ అని చెప్పొచ్చు. ఇటు పాకిస్తాన్లో ప్రస్తుతానికి జరుగుతున్న చర్చలకు సంబంధించిన విజువల్స్లో ఇటు ఇరానియన్ ఆఫీషియల్స్ అలాగే పాకిస్తాన్కి సంబంధించిన ఆఫీషియల్స్ వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు. వాళ్ళు ప్రపోజల్స్ని కానీ ఎలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ మాట్లాడుకోవాలన్న దానిపై జరిగిన మీటింగ్ ఎక్స్క్లూజివ్ విజువల్స్ని మనం ఇప్పుడు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం, దానికి సంబంధించిన విజువల్స్ని. సో మొత్తం మీద మొదటగా ఇరానియన్ ఆఫీషియల్స్తోని ఇరాన్కి సంబంధించిన ఫారెన్ మినిస్టర్, ఇరాన్కి సంబంధించిన పార్లమెంట్ స్పీకర్ వీరందరితోని ఇటు పాకిస్తాన్ ఫారెన్ మినిస్టర్ ఇషాక్ దార్ అలాగే ఇటు షాబాజ్ షరీఫ్ వీరంతా ఒక డిస్కషన్లో ఉంటారు. తర్వాత ఆ ప్రపోజల్స్ అన్నిటినీ బై హ్యాండ్ ఇలా నడుచుకుంటూ మళ్ళీ వెళ్ళి అమెరికన్ ఆఫీషియల్స్, అదే హోటల్లో ఉన్న అమెరికన్ ఆఫీషియల్స్ దగ్గరికి వెళ్ళి ఇటు ఫారెన్ మినిస్టర్ ఇషాక్ దార్ ఆ ప్రపోజల్స్ని అంటే ఇరాన్ పెట్టిన కండిషన్స్ని ఇటు అమెరికన్ ఆఫీషియల్స్కి, అమెరికన్ వైస్ ప్రెసిడెంట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత వాళ్ళ ఒపీనియన్స్ ఏంటనేది మళ్ళీ ఆ ప్రపోజల్స్ని తీసుకొని మళ్ళీ ఇరాన్ దగ్గరికి వెళ్తారు, ఇరానియన్ ఆఫీషియల్స్ దగ్గరికి. సో మొత్తం మీద రెండు సైడ్లు ఇటు అటు కమ్యూనికేట్ చేయడానికి మరి పాకిస్తాన్ ఉంది. పాకిస్తాన్ ఈ యుద్ధాన్ని ఆపగలిగే సామర్థ్యం ఉందా? నిజంగానే చర్చలని సక్సెస్ఫుల్ చేసే అవకాశం పాకిస్తాన్కు ఉందని మీరు భావిస్తున్నారా? ఫేస్ టు ఫేస్ డిస్కషన్స్ లేవు ఇక్కడ. ఇరాన్ ఆఫీషియల్స్ సపరేట్గా ఒక కాన్ఫరెన్స్ రూమ్లో, అమెరికన్ ఆఫీషియల్స్ సపరేట్గా ఒక కాన్ఫరెన్స్ రూమ్లో, వీరిద్దరి మధ్య ఒక పోస్ట్ మ్యాన్ సర్వీస్లెస్ అలాంటి ఒక సర్వీస్ని ప్రస్తుతానికి పాకిస్తాన్ ఫారెన్ మినిస్టర్ చేయబోతున్నారు. వీళ్ళు ప్రపోజల్స్ని అక్కడికి తీసుకెళ్లడం, అక్కడ ప్రపోజల్స్ని ఇక్కడికి తీసుకెళ్లడం, ఈ రకంగా చర్చలు జరిపితే నిజంగానే యుద్ధం ఆగే అవకాశం ఉందా? మరోపక్కన ఇరాన్ మాత్రం రెండు డిమాండ్స్ని పూర్తి చేస్తేనే యుద్ధం అసలు చర్చలోకి వెళ్ళడానికి కూడా ఫస్ట్ ఆ టూ డిమాండ్స్ని ఫుల్ఫిల్ చేయాలి అంటూ ఇరాన్ చెప్తుంది. మొదట లెబనాన్ మీద ఏవైతే స్ట్రైక్స్ చేస్తున్నారో ఆ స్ట్రైక్స్ని ఇమీడియట్గా ఆపేయాలి. దాని తర్వాత ఇటు ఇరాన్కి సంబంధించిన ఫైనాన్షియల్ అసెట్స్ని అమెరికా ఏదైతే లాక్ చేసి ఉందో ఆ ఫైనాన్షియల్ అసెట్స్ని కూడా రిలీజ్ చేయాలి అంటూ ఇటు ఇరాన్ కోరుతుంది. దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇరాన్లో ఇటు పాకిస్తాన్లో ఎవరైతే ఆఫీషియల్స్ అక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారో ఆ ఆఫీషియల్స్కి సంబంధించిన ఫ్లాగ్స్ అలాగే వాళ్ళ ఫోటోలు అవన్నీ కూడా ఇటు ఇస్లామాబాద్లో ఆ పోస్టర్స్ అవన్నీ కూడా డిక్లేర్ చేశారు. అలాగే ఒక 2 రోజులు ఇస్లామాబాద్లో ఒక హాలిడేని కూడా డిక్లేర్ చేశారు. హై లెవెల్ డెలిగేషన్స్కి సంబంధించిన ఒక మీటింగ్ జరుగుతుంది కాబట్టి వాళ్ళకి ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండడానికి 2 రోజుల హాలిడేస్ని కూడా డిక్లేర్ చేశారు. మరి ఈ 2 రోజుల్లో చర్చలు ముగియబోతున్నాయి. ఈ 2 రోజుల్లో చర్చలు సక్సెస్ఫుల్గా అవుతాయా అంటే దానికి ఖచ్చితంగా ఇప్పుడు ఇరాన్ తెచ్చిన 2 కండిషన్స్, మొదటగా అమెరికా ఒప్పుకుంటే చర్చలు సక్సెస్ అయ్యే అవకాశం ఉన్నట్టు సంకేతాలనే అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ ఆ 2 కండిషన్స్ కూడా ఇప్పుడు ఒప్పుకోకపోతే ఇరాన్ చర్చలకి సిద్ధంగా లేమంటూ కూడా చెప్పుకొస్తుంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? యుద్ధాన్ని పాకిస్తాన్ ఆపగలదనుకుంటున్నారా? ఈ మీడియేషన్ టాక్స్ సక్సెస్ఫుల్ అవుతాయని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.